అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కొద్దిగా నేను ఆశావాన్ని, కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారేమో అనే ఆశ కొద్దిగా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లయినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారేమో అని కొంత ఆశ ఉండే. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికైనా ఉన్నదంటే అది శ్రీధర్ బాబు గారికి ఉంది. కాబట్టి అది కావాలని కూడా ఎప్పటికో ఇప్పటికి అది కావాలని కూడా కోరుకుంటున్నాం. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం వచ్చింది. వారు ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఈ పెద్దపల్లి ప్రాంతంలో వీలున్నంత వరకు, మీరు మొన్ననే దావోస్లో వెళ్ళినారు, అనేక అగ్రిమెంట్స్ చేసి వచ్చినటువంటి విధంగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని, తద్వారా ఈ ప్రాంత యువతకి ఒక మంచి అవకాశాలు కలిగే విధంగా చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.